ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా ఆగస్టు నెల 27వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దినమన ధ్యానాంశము ఆత్మీయ పోషణ. దేవుని వాక్యం చదువుకుందామండి. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డారా, మీరు ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నారు? మీ కుటుంబంలో మీ బిడ్డలు అందరూ కూడా బాగున్నారా? విదేశాలను మీ బిడ్డల కోసం, మీకోసం, మీ ఆరోగ్యాల కోసం, ఈ హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థిస్తూ మరి ఎంతగానో సహాయపడుతున్నటువంటి మా ప్రియులందరి కోసం ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం. షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులందరికీ ప్రభు పేట వందనాలు. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించునుగాక. సమయంలో దేవుని బిడ్డలు, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవబడినటువంటి ఈ భాగంలో మనం ప్రత్యేకంగా చూసినట్లయితే మరి దేవుడు మోషేతో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లెన్నో, నేను ఆకాశం నుండి మీకు ఆహారం కురిపించేదను. ప్రజలను నేను వారికి ఇచ్చిన ధర్మశాస్త్రం అనుసరించి నడిచేదో లేదు అని వారిని పరీక్షించడానికి వారు అనుదినం వెళ్ళి ఆ దినపు కూటిని కూర్చుకొనవాలను. ఈ ఇశ్రాయేల్ ఎర్ర సముద్రం దాటారు. మరి అధ్యాయం 14వ అధ్యాయం ఆ విషయాలు మనం చూస్తున్నాం. మిరియాం పాట పాడినట్లుగా 15వ అధ్యాయం చూస్తున్నాం. కానీ అధ్యాయం 16వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు వెంటనే సడగడం మొదలుపెట్టారు. ఐగుప్తులో మేము మాంసము వండే కుండల దగ్గర కూర్చొని కడుపు నిండా తిన్నాం. మీరు మమ్మల్ని ఈ అరణ్యంలోకి తెచ్చి ఆకలితో చంపేస్తున్నారు. అప్పుడు దేవుడు కోపంతో శిక్షించలేదు, కానీ జాలితో ఆహారం ఇస్తానని వాగ్దానం చేశాడు. అదే ఈ వచనాన్ని మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. స్విట్జర్లాండ్లోని వాల్టన్ వాస్తవ ఆగస్టు 2020లో చాక్లెట్ మంచు కోరడం చూసి ఆశ్చర్యపోయారు. ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలోని వెంటిలేషన్ సిస్టమ్ పొగొట్టడం పనిచేయట తారుమారు కావడంతో చాక్లెట్ రేణువులు గాలిలోకి విస్తరించాయి. తద్వారా చాక్లెట్ కణాలు మంచువేళ అక్కడ వీధులను కార్లను కప్పివేసి ఆ పట్టణం అంతా చాక్లెట్ వాసనతో నిండిపోయినట్టుగా చూస్తున్నాం. నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు అద్భుతంగా ఆకాశం నుండి కురిపించిన ఆ అద్భుతమైన రుచికరమైన ఆహారం గురించి ఆలోచించినప్పుడు దేవుని మహాకృపగల సమకూర్పు జ్ఞాపకం వస్తుంది. అద్భుత రీతిలో ఐగుప్తు నుండి విడుదల పొంది ఎడారి మార్గంలో ప్రయాణిస్తున్న వీరికి ఆహారం నీటి కొరత వచ్చి పడింది. తన ప్రజల దీనస్థితిని గమనించిన ప్రియప్రభు, ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించేదని నిర్గమకాండం 16:4లో అని వాగ్దానం చేశాడు. ఆ మరుసటి ఉదయం మంచు వారి పాడించుటూ పడి ఉండాను. మన్నాగా పిలువబడిన దేవుని సమకూర్పు 40 ఏళ్ల వారికి ఇవ్వబడినట్లుగా దేవుని వాక్యాలు చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటగా నేను ఆకాశము నుండి మీకు ఆహారం కురిపించిందని ప్రభువు వాగ్దానం చేశాడు. ఐగుప్తులో వారు బానిసలుగా కష్టపడి పని చేసినా తిండి దొరికేది. ఇక్కడ అరణ్యంలో పని లేదు, మరి పొలం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నేనే పైనుండి కురిపిస్తాను. ఇదే మన్నా వచ్చిన 31వ వచనంలో అది కొత్తిమీర గింజ వలె తెల్లగా, మరి తేనె పట్టు వలె తీపిగా ఉంటుందని రాయబడినట్టుగా చూస్తాం. రెండవదిగా అనుదినము ఆ దినపు కూటిని కూర్చుకునేవాళ్ళు. దేవుడు ఒక నెలకు సరిపడే ఒక్కసారి ఇవ్వలేదు, ప్రతిరోజు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రతిరోజు దేవునిపై ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని బిడ్డారా, మన జీవితాల్లో అనుదిన ఆహారం కోసం, మన అవసరతల కోసం ప్రభు మీద ఆధారపడటం నేర్చుకోవాలి. యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనలో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటాడు. మత్తయి సువార్త 6:11 వచ్చును. మూడవదిగా వారిని పరీక్షించుటకు నా ధర్మశాస్త్రం అనుసరించి నడిచేదరు లేదు అని ప్రభు అంటాడు. ఇక్కడ ప్రభు 2 పరీక్షలు పెట్టాడు. మొదటి పరీక్ష 4వ వచనంలో రోజు కూర్చుకోవడం. ఎక్కువ ఆశపడి 2 రోజులది దాచుకోకూడదు. దేవుడు రేపు కూడా ఇస్తాడని నమ్మాలి. రెండవ పరీక్ష 5వ వచనం, తర్వాత 23 నుంచి 26 వచనాల్లో విశ్రాంతి దినం 6వ రోజు 2 కూర్చుకోవాలి. 7వ రోజు విశ్రాంతి దినం, బయటికి వెళ్ళకూడదు. దేవుని మాట వింటారో లేదు అని పరీక్ష ప్రియప్రభు పెట్టాడు. కొందరు వెళ్ళలేదు, ఎక్కువ దాచుకుంటే పురుగులు పట్టి కంపుపోటు కొట్టింది 20వ వచనంలో. విశ్రాంతి దినం వెళితే ఏమీ దొరకలేనట్లుగా 27వ వచనంలో చూస్తున్నాం. కనుక ఈ వచనం నుండి మనం చూసినట్లయితే
మొదటగా సణిగిన దేవుడు పోషిస్తాడు. వారు సణిగారు, అయినా దేవుడు ఆకాశం నుండి ఆహారం కురిపించాడు. ఆయన దేవుని కృప గొప్పది. దేని బిడ్డారు, ఎన్నిసార్లు మనం దేవుని ఆయాసపరిచినా కూడా ప్రియప్రభు మన పట్ల కృప చూపిస్తూనే ఉన్నాడు. రెండోది, దేవుడు నీకు అవసరమైనప్పుడే ఇస్తాడు. నెలకు సరిపడు కాదు, రోజుకు సరిపడు రేపటి గురించి నువ్వు భయపడనక్కర్లేదు. మూడోది, నమ్మకం ఒక పరీక్ష. దేవుడు చెప్పినట్టు చేయడం, ఎక్కువ దాచుకోవడం, విశ్రాంతి దినాన్ని గౌరవించడం, ఇది నీ విశ్వాసం చూపిస్తుంది. మన్నా యేసుప్రభు వారికి సాదృశ్యం. మన్నా ఆకాశం నుండి వచ్చింది, యేసుప్రభు పరలోకం నుండి వచ్చాడు. యోహాను సువార్త 6:51 నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. మన్నా తింటే మళ్ళీ ఆకలి వేస్తుంది. యేసుప్రభు నమ్మితే ఎన్నటికీ ఆకలి వేదని ప్రభువారు చెప్పాడు. ప్రభు అయిన యేసు ఈ భూమికి వచ్చి అద్భుతమైన ఆ సూచక్రియగా ప్రజలకు రొట్టెలు లేవగా ఆయన దేవుని వద్ద నుండి వచ్చిందని వారు విశ్వసించారు. యోహాను సువార్త 6:5-14. అయితే ఆయన జీవాహారం అని వారు నమ్మినట్లుగా చూస్తాం. తాత్కాలిక పోషణ మాత్రమే కాక నిత్య జీవానికి ఇవ్వడానికి వచ్చారని ప్రియప్రభు వారికి బోధించినట్టుగా చూస్తున్నాం. ఆత్మీయ పోషణ కొరకు ఆకలి కొట్టిన మనకు ప్రభు అయిన యేసు దేవునితో నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఆయన మన లోతైన తృష్ణను తీర్చడానికి ఈ లోకానికి వచ్చాడని నమ్మి మనం ప్రభువుని విశ్వసించాలి. దేవుని బిడ్డ, ఈ ఆహారాన్ని అనగా దేవుని వాక్యమని ఈ ఆహారం మనం ప్రతిదినం కూడా తినాలి. అరణ్యంలో సడిగిన ఇశ్రాయేలు దేవుడు కోపంతో కాక కృపతో ఆకాశం నుండి ప్రతిరోజు మన్నాను ఇచ్చి వారు తన మాట విని ప్రతిరోజు తనపై ఆధారపడతారో లేదని పరీక్షించాడు. దేని బిడ్డారా, ఈ ఉదయకాలంలో ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రతి దినము ఆయన కృప కోసం, ఆయన యొక్క దయా కనికరాల కోసం మనం ఎదురు చూడాలి. ప్రతి దినము ప్రభుపై ఆధారపడినప్పుడు మన ప్రతి అవసరత తీర్చి మన పట్ల అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించగలడు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు చెల్లించిన తండ్రి, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ఇశ్రాయేలు ఎంతగా మిమ్మల్ని ఆయాసపరిచి గాయపరిచినప్పుడు కూడా నీ కృప నాయన తొలగిపోలేదు నాయన. ప్రతి దినం వారికి ఆహారం ఇస్తూనే ఉన్నావు, నీటిని ఇస్తూనే ఉన్నావు, వారిని పోషించి సంరక్షిస్తూనే ఉన్నావు తండ్రి. అవును తండ్రి, అవిధేయులమైన మా పట్ల మీరు ఎన్నో కృపలు చూపించారు నాయన. ఈ వర్తమానం వింటూ నాయన ప్రతిదినం షేర్ చేస్తూ, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డలు దీవించండి. ఏదైనా స్వదేశ విదేశాల్లో వివాహ దినాలు, పుట్టినదినాలు జరుపుకున్న బిడ్డలు దీవించి మరొక సంవత్సరమైన దయాకరిటైన బిడ్డలు ధర్మించేయండి. ఎవరైతే సీరియస్ కండిషన్ హాస్పిటల్ ఐసీలో ఉంటున్నారు, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావం శిరస్సు మొదలు పాదం వరకు అందజేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నదండి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదలు ఉన్నట్టు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తిప్పబడుతున్న యవన బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక. వివాహం కానీ యవన బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలకు ఎదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా క్షీణించి దుష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.